బాలా సినిమా ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఒరిజినల్ తమిళ్ మూవీ ఫ్లేవర్స్ని ఇండియా మొత్తానికి తెలియజేయాలనుకునే డైరెక్టర్. కన్నడలో ఉపేంద్ర గారిలాగా, తెలుగులో రామ్ గోపాల్ వర్మ గారిలాగా ఒక స్పెషల్ డైరెక్టర్ అయినా మనం కళలో కూడా అనుకుని కొన్ని క్యారెక్టర్స్ని మెయిన్ లీడ్ యాక్టర్స్గా ప్రజెంట్ చేస్తారు. సీన్ ఒరిజినాలిటీ కోసం నిజమైన హ్యాండిక్యాప్డ్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో యాక్టింగ్ చేపిస్తారు. సెట్స్, ఆర్ట్ వర్క్స్ తక్కువ వాడుతూ ఒరిజినల్ లొకేషన్స్లో సినిమాని తీయడం, యాక్టర్స్ని కొట్టే సన్నివేశాలని రియలిస్టిక్గా చూపించడం కోసం యాక్టర్స్ని నిజంగానే కొట్టడం, సీన్స్ ఎమోషన్తో కట్టిపడేయడం, యాక్టర్స్ పర్ఫార్మెన్స్తో చూసేలా ఆడియన్స్కి ఏడుపు తెప్పియడం, ఇలా చాలా విషయాలు బాలాగారి మూవీస్లో ఉంటాయి. ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, రాత్రి వనగానని బాలాగారి డైరెక్షన్లో రీసెంట్గా రిలీజ్ అయిన ఒక మూవీ చూశాను. కంపారిటివ్లీ బాలాగారి ప్రీవియస్ వర్క్స్తో పోల్చుకోవడం కంటే ఒక జనరల్ సబ్జెక్ట్కి బాలాగారి ప్రెజెంటేషన్ యాడ్ అయితే ఎలా అనిపించిందో, నాకేమనిపించిందో ఈ రివ్యూలో తెలుసుకోండి. బాలాగారి మార్క్ అయితే మాత్రం అసలు కనిపించదు. బట్ యాక్టర్స్ వైజ్ ఆయన తీసుకునే డిసిషన్స్ కొన్ని బాగుంటాయి. ఈ మూవీ మెయిన్ లీడ్ యాక్టర్ వచ్చేసి అరుణ్ విజయ్. అదే మన సాహో మూవీలో విశ్వాంక్ రాయ్ అనే క్యారెక్టర్ ప్లే చేశారు కదా, ఆయన అనమాట. డెఫ్ అండ్ మ్యూట్ క్యారెక్టర్ చేశారు. కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే చూస్తూ కూర్చోలేడు, న్యాయం ధర్మం అంటూ తిరుగుతూ ఉంటాడు. అటువంటి క్యారెక్టర్కి కథపరంగా ఇది కన్యాకుమారిలో జరుగుతూ ఉంటుంది. అక్కడ సునామీ వల్ల వీడి చెల్లి వాళ్ళ పేరెంట్స్ నుంచి తప్పిపోతారు. అంటే ఇద్దరు వేరు పేరెంట్స్ అనమాట. దాని తర్వాత సునామీ వాళ్ళు తప్పిపోయిన తర్వాత ఇద్దరు కలిసి ఒకే దగ్గర బ్రతుకుతూ ఉంటారు. వీడి జాబ్ వచ్చేసి ఒక బ్లైండ్ ఆర్ఫనేజ్ హోమ్కి వీడు ఒక సెక్యూరిటీ గార్డ్ అనమాట. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత వీడు ఒక ఇద్దరిని చంపుతాడు. ఒక మూడో వాడు మిస్ అవుతాడు. వాడిని పట్టుకుంటూ ఉంటాడు. ఈ టైంలోనే పోలీసులకు దొరికిపోతాడు. దాని తర్వాత నుంచి లిటిల్ బిట్ ఇన్వెస్టిగేషన్స్, ఆ కేసులు ఈ చుట్టూ తిరుగుతూ ఉంటుంది సినిమా మొత్తం. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎంగేజింగ్, బట్ ఇట్స్ నాట్ ఏ బాలా ఫ్లేవర్. టెక్నికల్గా చెప్పాలంటే బాలాగారి మూవీస్లో యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి టిపికల్ ఎడిటింగ్ కట్ ఉంటుంది. వాళ్ళ క్యారెక్టర్ని తెలిసేలా చేయడం కోసం సింగిల్ ఫ్రేమ్లో ఏదో ఒక వింత ఎక్స్ప్రెషన్స్ని ఇవ్వడం, వింత చేష్టలతో ఆడియన్స్ని స్టన్ చేయడం, ఇలా కొన్ని యాక్షన్ టెక్నిక్స్ మిస్ అయ్యాయి ఈ మూవీలో. పర్ఫార్మెన్స్ ప్లే చేస్తున్నారు, బట్ ఎడిటింగ్లో క్లియర్గా కట్ అవ్వలేదో ఏమో నాకైతే అర్థం కాలేదు. బట్ ఇదైతే పూర్తిగా నా ఒపీనియన్ మాత్రమే. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగుంది. ఇంకింతకు మించి చెప్పడానికైతే ఈ మూవీ గురించి పెద్దగా ఏం లేదు. వన్ టైం వాచ్, అది కూడా పేషెన్స్తో చూడాల్సి వస్తుంది. ఫైనల్గా ఒక్క విషయం చెప్పాలంటే, బాలాగారి ప్రీవియస్ వర్క్స్ అన్నీ బాగుంటాయి. శివపుత్రుడు కానీ, వాడు వీడు కానీ, నేనే దేవుణ్ణి కానీ, పరదేశీ కానీ, ఈ మూవీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. బట్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఈ మధ్యకాలంలో ఎవరు తీయడం లేదు. తీయగలిగే బాలాగారు కూడా, అంటే ఒక స్ట్రీట్ డాగ్ని రెఫరెన్స్గా తీసుకొని దాని మీద ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసి అలా తీసిన మూవీతో హిట్ కొట్టే సత్తా ఉన్న బాలాగారు కూడా అటువంటి మూవీస్ని తీయట్లేదు. ఇట్స్ అన్ఫార్చునేట్. సో గైస్, వనగాన్ మూవీ చూడండి. ఆల్రెడీ చూసి ఉంటే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్. గతములో